నీ నాశనమే అపవాది విజయం. విజయము అనే మాట గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది. అయితే విజయము ఎవరికి కలిగింది? అది మంచిదా చెడ్డదా, దాని ఫలితమెట్టిది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మీ నాశనమే మా విజయము అనేవారున్నారు. ఎదుటివారు కష్ట నష్టాలలో ఉంటే హృదయాన సంతోషపడేవారున్నారు. నోటి మాటలతో చిచ్చులు పెట్టి కుటుంబాలను నాశనం చేయడం, అనవసర జోక్యాల చేత ఎదుటివారికి నాశనము తేవడం, ఎదుటివారి నాశనం కొరకే సర్వ ప్రయత్నాలు చేసే మూర్ఖులైన ప్రమాదకారులు చాలామంది ఉన్నారు. వీరు అపవాది సంబంధులు. ఎదుటివారి నాశనము కోరే గుణము దుష్టుడైన సాతానుదే. మానవుణ్ణి నాశనము చేయడమే అపవాది ఆశ అయితే, ఆ అపవాదితో చేతులు కలిపినవాడు దురాశాపరుడుగా, అపవాది దురాశలు నెరవేర్చువానిగా ఉన్నాడు. అది నరుడెన్నుకున్న నాశన మార్గం. యోహాను సువార్త 8:44 వ్రాయబడినట్టు, ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావముననుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని అపవాదిని గురించి చెప్పబడింది. వీడు దేవునికిని నరునికిని గొప్ప విరోధి. నిన్ను నాశనము చేయడమే వాని లక్ష్యం. నాశనము చేయడం అంటే కష్ట నష్టాలకు గురి చేయడం, శరీర అనారోగ్యాలు, మానసిక ఆర్థిక ఇబ్బందులు మొదలగు వాటి చేత నిన్ను దేవుని వైపు చూడకుండా కృంగదీస్తాడు. అదేవిధంగా ఈ లోక శరీర వాంఛలు తీర్చుకోవడానికి ప్రేరేపిస్తాడు. దైవ వాక్యము, దైవ భయము లేని నీ హృదయ తలంపుల్లో దూరి నిన్ను నాశనం వైపు లాక్కెళ్తూ నిన్నే ఒక నాశనకారునిగా తయారు చేస్తాడు. ఆశీర్వాదకరంగా ఉండాల్సిన నీ జీవితాన్ని వాడు నాశనం చేస్తాడు. నువ్వు ఓడిపోవడమే, పడిపోవడమే, వెనుకడుగు వేయడమే, కృంగిపోవడమే, దేవుని నుండి వేరై శాపాన్ని అనుభవించడమే వాని లక్ష్యం. నువ్వు ఈ లోకాశలు, భోగాలు అనుభవిస్తూ, శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ, పగ కలహాలతో కూడిన హృదయాన్ని కలిగి ఉంటూ, మొదలగు హానికరమైన వాటిని అనుభవిస్తూ దేవుని వైపు చూడకుండా ఉండేటట్టు చేయడమే వాని లక్ష్యం. చివరగా నిన్ను నరకానికి తీసుకువెళ్ళడం వాని విజయం. ప్రకటన 12:9 సర్వలోకమును మోసపుచ్చు అపవాది అని వానికి పేరుంది. గొర్రె కసాయివాణిని నమ్ముతుంది అని అంటారు. వాస్తవంగా మానవ జీవితం కూడా అట్లే ఉంది. నీ నాశనాన్ని కోరేదెవరు? నీ మేలు కోరేదెవరు? ఆలోచించు. నేను కలిసిన అనేకుల్లో ఎదుటివారి మోసపు మాటలను నమ్మి తమ మంచి ప్రవర్తనను మార్చుకున్నవారున్నారు. మోసం తట్టు ఎంత త్వరగా వీరు తిరిగిపోయారని ఆశ్చర్యపడేవాడని. పైగా వీరికి సత్యం అబద్ధం వలె కనబడుతూ సత్య సంబంధులను ద్వేషించేవారుగా తయారైపోయారు. ఎవరన్నా ముఖస్తుతి చేస్తే వానిని వెంబడిస్తారు. సత్యవంతుడు గద్దిస్తే వానిని ద్వేషిస్తారు. ఈ దినం క్రీస్తు వాక్యం పట్ల అనగా ఆయన నీ మేలుకై ఏర్పాటు చేసిన విధులు, ఆజ్ఞల విషయంలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? దైవాజ్ఞ నిన్ను కట్టడి చేస్తుంటే దేవుణ్ణి, దైవజనుణ్ణి నిర్లక్ష్యపెట్టువాడివిగాను లేదా ద్వేషించేవాడివిగాను ఉంటున్నావా? మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టునని సామెతలు 27:6 వ్రాయబడింది. నీ మేలు కోరి నీకు కట్టడ విధించిన నిజమైన స్నేహితుడు యేసయ్య అని తెలుసుకో. ఆయన ఆజ్ఞలను ఇష్టంగా గైకొని అనుసరిస్తే సంతోష సమాధానము, ఆశీర్వాదము, విజయము నీదే. అయితే నిన్ను మభ్యపెడుతున్న అపవాదిని అనుసరిస్తే మాత్రం ఇహలోకంలో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలతో పాటుగా పరలోక ఆశీర్వాదాలను కూడా కోల్పోతావన్నది సత్యం. అదే అపవాది విజయమని తెలుసుకో. క్రీస్తు శిలువ మరణాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయన దేవుడై ఉండి ఒక బలహీనునిగా, ఎటువంటి శక్తి లేని వానిగా ఆ శిలువ మరణం పొందినట్టు అవగాహన లేని వారికి, అర్థం చేసుకోలేని వారికి కనబడుతున్నాడు. వాస్తవంగా
ఆయన అట్టి మరణం గుండా పోవాలి. ఆ మరణం పొందితేనే తప్ప నీకు పాపక్షమాపణ, రక్షణ లేదు. ఆయన పొందిన మరణమే జయమై ఉన్నది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. పాప బంధకాలలో ఉన్న నరుని జీవితానికి క్రీస్తు మరణం ద్వారా విడుదల దొరికింది. అపవాది చూపిన ఆశ నీకు మరణాన్ని అనగా నరకమును తెస్తే, క్రీస్తు శిలువ మరణం నీకు మరణమనే నిత్య నరకం నుండి విడుదలను, జయమును కలిగించింది. 1 కొరింథీ 15:54 విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరను. క్రీస్తును అంగీకరించి నిజ విశ్వాసులుగా ఉన్నవారు, వారి జీవితంలో అనేక విజయాలను పొందుకున్నవారు కోకొల్లలుగా ఉన్నారు. నీకు జయము అనుగ్రహించడమే క్రీస్తు ఆశ అయి ఉన్నది. 1 కొరింథీ 15:57 మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే క్రీస్తు అనుగ్రహించే ఆ విజయము నుండి నిన్ను తప్పించి నీకు అపజయాన్ని, నిరాశను, నిత్య నాశనాన్ని కలుగజేయడమే అపవాది లక్ష్యమై ఉన్నది. కంటికి నష్టము, అపజయము వలె లోకానికి కనబడుతున్న క్రీస్తును అనుసరిస్తే నువ్వు ఉన్నది సత్యంలోనే, పొందేది విజయమే అన్నది సత్యం. కంటికి లాభము, జీవితానికి సార్థకత, జయము వలె లోకానికి కనబడుతున్న క్రీస్తును అనుసరించకపోతే నీవున్నది అసత్యంలోనే, పొందేది అపజయమే అని గుర్తుంచుకో. మరి క్రీస్తు తన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదిస్తే, ఆయనను కోరుకొని ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఈ లోకంలో జయం పొందుతావా? లేదా నీ నాశనమే అపవాది విజయం అని చెప్పబడుతున్నప్పటికీ వానిని అనుసరించి నాశనమైపోతావా? నిర్ణయం నీదే. కృప మీకు తోడయుండి మిమ్మును సర్వసత్యములో నడిపించునుగాక. క్రీస్తునందు మీ సహోదరుడు కె. శశి స్టీఫెన్.